చొప్పదండి మండలానికి చెందిన ఇద్దరు యువకులు ఈరోజు కరీంనగర్ జిల్లా కోర్టుకు సమీపంలోని ఎరకలవాడలో ఉరి వేసుకుని ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బంధువుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా ఒక విషాద వాతావరణం అయితే నెలకొంది. ఏదైతే అరుణ్ కుమార్ చొప్పదండి మండలము చిట్యాలపల్లి గ్రామానికి చెందిన అరుణ్ కుమార్, భూపాలపట్నం గ్రామానికి చెందిన అలేఖ్య ఇద్దరు కూడా మృతి చెందిన ఘటన తెలుస్తుంది. మనతో పాటు మృతురాలి తల్లి ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకని మీ కూతురు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? వాళ్ళంతా కూడా ఒక విషాద వదనంతో వాళ్ళు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు మృతురాలి బంధువులు. అయితే వారి మృతురాలి తల్లి కూడా రోధిస్తూ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అమ్మ మీరు చెప్పండి అమ్మ, అసలు ఏమవుతారు మీరు? అలేఖ్యకి ఏమవుతారు? మనతో పాటు మృతుడి బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది? మా అబ్బాయి కన్వాళ్ళు ఉంటాడు, ఆ అమ్మాయి భూపాలపట్నం. ఏం జరిగింది మాకేం తెలియదు. ఆయన హాస్పిటల్లో పనిచేస్తాడు, మాకు ఏ విషయం తెలియదు. ఊరు పెట్టుకున్నారని తెలిసినాక మేము వచ్చినాం అందరం. ఇద్దరు కూడా ఒకే కులానికి చెందినారు, సమీప బంధువులను కూడా తెలుసు. వదిన మా కోడళ్ళ చెల్లెనే ఆమె, అంతే. మాకే విషయాలు తెలియదు. ఇక అమ్మాయికి నిశ్చితార్థం జరిగింది, పెళ్లి కుదిరింది అని కూడా కుదిరింది ఆమెకు, కానీ మాకు ఏ విషయం తెలియదు. ఇక అంటే ఇద్దరు కూడా ఏదైతే ఒకే గ్రామానికి చెందిన వారైనప్పటికీ కూడా అమ్మాయికి ఇటీవల నిశ్చితార్థం జరిగింది. ఆ నిశ్చితార్థం జరిగిన అనంతరం కూడా వివాహం కుదిరిందని కూడా తెలుస్తుంది. ఆ వివాహం కుదిరిన అనంతరం ఆ అమ్మాయికి ఆ పెళ్లి ఇష్టం లేనట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనతో పాటు మృతుడి ఫ్రెండ్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, అసలు అరుణ్ కుమార్ మీకు ఏమవుతాడు? ఎప్పటి నుంచి వీరిద్దరి మధ్య, అంటే వీరిద్దరూ కూడా బంధువులే అని కూడా తెలుస్తుంది. ఎందుకని ఇప్పుడు వారిద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు? అందులో మనకు ఎక్కువ ఐడియా లేదు, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్. నార్మల్గా మనతో షేర్ కూడా చేసుకోపోదారు, ఒకడే సఫర్ అవ్వకుండా ఉండేటోడు. ఇక సడన్గా ఇట్లా చేసుకుంటాడని మాకు కూడా తెలియదు. మీరు చెప్పండి బ్రదర్, ఆ ఫ్రెండ్స్ మీతో ఏమైనా షేర్ చేసుకున్నాం? ఫ్రెండ్స్ అంటే అమ్మాయికి మ్యారేజ్ అని చెప్పిండు, ఫిక్స్ అయిందని చెప్పిండు. ఆ తర్వాత ఇంటోళ్ళతో మాట్లాడినా ఒప్పుకోలేదని చెప్పారు, అంతే. అంటే అమ్మాయి బంధువులు ఒప్పుకోవట్లేదని చెప్పారు, మీతో చెప్పారు. అంటే వీళ్ళు ఒప్పించే ప్రయత్నం ఏమైనా చేశారా? చేశారు. వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతే. అంటే ఇద్దరు ప్రేమించుకున్నప్పటికీ కూడా యువతి కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో పెళ్లికి నిరాకరించడంతో వారిద్దరు కూడా క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మృతుడి మిత్రులు ఫ్రెండ్స్ చెప్తున్నారు. అయితే క్షణికావేశంలో తీసుకున్న ఇద్దరి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి. అయితే ఈ యువకులు ఒక పరస్పర ఆలోచనతో ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా ఉండాలి. కేవలం సమస్యలు చావు ఒకటే పరిష్కారం కాదు, మాట్లాడుకొని లేదా దానికి సంబంధించి పూర్తిగా ఏదైనా పట్టుదలతో ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. కానీ ఇలా ఆత్మహత్యలకు పాల్పడకూడదు మైత్రి ఛానల్ సూచిస్తుంది. కెమెరా పర్సన్ గంగరాజుతో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.